లోక్సభ ఎన్నికలు అయిపోయాయి. పాలనపై దృష్టి పెట్టాలి. పార్టీని ప్రభుత్వాన్ని పటిష్టం చేసుకోవాలి. అందుకే ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపింది కాంగ్రెస్. ఏకంగా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఫిరాయింపులు, అనర్హత వేటు వంటి సమస్యలు లేకుండా ఎల్పీని విలీనం చేసుకుంటే సమస్యలు ఉండవని భావిస్తున్నారట హస్తం పార్టీ నేతలు. అధికార కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్కు శ్రీకారం చుడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా రంగంలోకి దిగి ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. ఏకంగా మాజీ అసెంబ్లీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. ఇంకా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ తో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలకు టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉండే అవకాశం ఉంది. అసెంబ్లీలో కాంగ్రెస్ కు అధికారికంగా 65 మంది ఎమ్మెల్యేల సంఖ్య బలం ఉంది. పార్లమెంటు ఎన్నికల ముందు 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే మంత్రి పదవుల ఆశ చూపి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేయాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇతర పార్టీల నేతల చేరికల తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ లీకులు కూడా ఇస్తోంది. హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కామెంట్స్ కూడా కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్కు బలం చేకూరుస్తున్నాయి. త్వరలో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరుతారని మీడియా చిట్ చాట్ లో చెప్పారు దానం. బీఆర్ఎస్ ఖాళీ అవడం పక్కా అంటున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి, మల్లారెడ్డితో సహా పలువురు గ్రేటర్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడే అవకాశముందన్నారు దానం. మరోవైపు హరీష్ రావుతో సహా కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. కేసీఆర్ విధానాల వల్లే బీఆర్ఎస్ కు ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు దానం నాగేందర్. తెలంగాణలో కాంగ్రెస్ లో ఆపరేషన్ ఆకర్ష్ హడావిడి నడుస్తున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరిన కొద్దిసేపటికే లక్ష్మారెడ్డి జానారెడ్డిని కలవడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది.